అవకాశం ఉంటది. ఆ! సార్. సో అర్థమవుతుందా? ఆ! సార్. థాంక్ సో, సో ఇలా మనకి ఇలా ఉంటది రియల్ టైమ్‌లో. అంటే పర్మనెంట్ జాబ్ అంటే సేఫ్ ఉంటది. ఓకే. కాంట్రాక్ట్ బేస్డ్ అంటే సేఫ్ ఉండదు. సాలరీ ఎక్కువ. ఇక్కడేమో సాలరీ తక్కువుంటది. తక్కువ అంటే ఏంటి 30% 40% అంటే ఎక్కువ నెగోషియేట్ చేయాల్సొస్తది. అంతకంటే ఎక్కువ ఇవ్వరు. ఓకే. సో, ఇప్పుడు అర్థమైందా పర్మనెంట్‌కి, కాంట్రాక్ట్ జాబ్స్‌కి మధ్య డిఫరెన్స్? ఓకే. సో, క్లయింట్ అంటే ఎవరు? పేరోల్ కంపెనీ అంటే ఏంటి? అనేది అర్థమైందా? సో, ఇప్పుడు ఇలా ఉంటది రియల్ టైమ్‌లో నీకు ఎక్కడి నుంచి రావచ్చు? అంటే ఏంటి హెచ్ఆర్ రిసోర్స్ సంబంధించిన ఫ్యూచర్ కంపెనీస్ నుంచి రావచ్చు. లేపోతే డైరెక్ట్‌గా మీకు హెచ్‌సీఎల్ నుంచి రావచ్చు. అంటే హెచ్‌సీఎల్, క్యాప్‌జెమినీ అని వీటిల నుంచి మీకొస్తే వెళ్ళనుకోండి. సో, వీడేం చేస్తాడంటే తెలివిగా ఏం చేస్తాడంటే థర్డ్ పార్టీ వాళ్ళని పెట్టేసుకుంటాడు. థర్డ్ పార్టీ రిక్రూటర్స్‌ని పెట్టుకొని వాళ్ళ చేత ఏంటంటే రిక్రూట్ చేసుకొని వాడికి వీడు పే చేసుకుంటాడు. వీడు నీకు పే చేస్తాడు. అంటే ఈడు నీకు హెచ్‌సీఎల్లోడు రూ. 100 పే చేస్తే వీడు నిన్ను రూ. 70కి తీసుకుంటాడు. రూ. 30 లాభం. అర్థమైందా? సో, నీకు రూ. 1,00,000 సాలరీ పే చేస్తే వీడు 1,50,000 తీసుకుంటాడు. ఓకే. అలా ఉంటది. సో, కాబట్టి సార్ అది కాదు సార్ మరి ఈడే రిక్రూట్ చేసుకోవచ్చు కదా! హెచ్‌సీఎల్ వీడికి మళ్ళా ఇంత అమౌంట్ పే చేసినానంటే, మళ్ళా నిన్ను వాడు పోషించాలి. నిన్ను దీంట్లో పెట్టుకోవాలి. బెంచ్‌లో పెట్టుకోవాలి. ప్రాజెక్ట్‌లు అసైన్ చేయాలి. ప్రాజెక్ట్‌లు ఉండాలి కదా మరి. అందుకే ఇలా ఉంటది రేపొద్దున నీ ప్రాసెస్. అర్థమవుతుందా? అర్థం కావట్లేదా? ఓకే. సో, అంటే ఒక ప్రాజెక్ట్ అంటే దగ్గర దగ్గర ఒక ప్రాజెక్ట్‌కి కన్సల్టెంట్స్ అంటే దగ్గర దగ్గర ఒక పెద్ద ప్రాజెక్ట్ అయితే 100-150 మంది దాకా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. అంతమంది కన్సల్టెంట్స్ కావాలి. 100-150 మంది కన్సల్టెంట్స్ కావాల్సొస్తది. ఓకే. సో, చిన్న ప్రాజెక్ట్స్ అంటే 40-70 లోపు ప్రాజెక్ట్స్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. 40-70 మంది. చిన్న ప్రాజెక్ట్. చాన్ ఎస్‌కేకి 50 మంది కన్సల్టెంట్స్ కావాలి. ఎఫ్ఐ, ఎంఎం, ఎస్‌డి, పీపీ, క్యూఎం, బేసిస్, అబాప్, సెక్యూరిటీ, ఇంటర్ఫేసెస్, టీమ్స్, ప్రాజెక్ట్ టీమ్స్. ఓకే. ఈళ్ళందరూ. సో, వీళ్ళందరిని హెచ్‌సీఎల్ రిక్రూట్ చేసుకొని సో, చాన్ ఎస్‌కేకి డిప్లాయ్ చేయాల్సి ఉంటదన్నమాట. ఓకే. వీళ్ళందరూ చాన్ ఎస్‌కే ఎంప్లాయీస్ కింద కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కింద పనిచేస్తారు. ఓకే. సో, నేను ఈవెన్ హెచ్‌సీఎల్ అనేది పేరెంట్ కంపెనీ అయినా నువ్వు చాన్ ఎస్‌కే కింద పనిచేస్తున్నావు అంటే చాన్ ఎస్‌కేకి నువ్వు కాంట్రాక్టర్స్ కింద లెక్కన్నమాట. ఓకే. మీ పెర్ఫార్మన్స్ బాగా ఉంది. బాగా ఎక్సలెంట్ పెర్ఫార్మన్స్ ఉంది క్లయింట్ దగ్గర. ఓకే. సో, ఎక్సలెంట్ పెర్ఫార్మన్స్ ఉంది. సో, అనేది తెలిస్తే ఎక్సలెంట్ పెర్ఫార్మన్స్ ఉంది. మీది చాలా బాగుంది. బాగోకపోతే చెప్పాగా తీసేస్తారు. బ్యాక్‌కొచ్చేస్తావు. ఎక్సలెంట్ పెర్ఫార్మన్స్ ఉంది అంటే హెచ్‌సీఎల్‌లోని ఓకే. చాన్ ఎస్‌కే వాడు అంటే చాన్ ఎస్‌కే ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ వాడు ఓకే. సో, ఆఫర్ అడుగుతాడు. అంటే ఏంటి? సో, ఈ ఎంప్లాయీ మాకిచ్చేయండి. సో, మేము పర్మనెంట్ ఎంప్లాయీ కింద పెట్టుకుంటాం. నీకు డౌట్ రావచ్చు. అదేంటి సార్ హెచ్‌సీఎల్‌లో ఉన్నవాడు దీనికెందుకెళ్తాడు చాన్ ఎస్‌కేకి? పర్మనెంట్ ఎంప్లాయీకి ఎళ్ళాల్సిన చిన్న కంపెనీ గదా! క్లయింట్ దగ్గరే గదా! అని నువ్వు అనుకోవచ్చు. దీనికంటే ఇది చాలా పెద్ద కంపెనీ గదా! సో, నీకు ఆ డౌట్ రావచ్చు. ఎంప్లాయీ ఈడి దగ్గరుంటే సేఫ్ కానీ, ఈ దగ్గరుంటే ఏం సేఫ్ అని. కాదు. సో, ఎప్పుడైనా సరే క్లయింట్ మనల్ని పర్టిక్యులర్‌గా తీసుకుంటున్నాడు, బాగా పని చేశాడని చెప్పి తీసుకుంటున్నాడు అంటే, సో, మన వాల్యూ అనేది చాలా హై లెవెల్‌లో ఉన్నట్టు లెక్కనమాట. ఓకే. మన రిప్యుటేషన్ అనేది చాలా హై లెవెల్‌లో ఉన్నట్టు. సో, నీ సాలరీ 1,00,000 అయితే వాడు 1,60,000 ఇచ్చి తీసుకుంటాడు. డబుల్ చేసైనా తీసుకుంటాడు. అది నీకున్న బెనిఫిట్. ఇందులోనే పని చేస్తూ ఉంటే నీకు హయ్యే సాలరీ వచ్చుద్ది. ఆడెప్పుడు 5% 10% ఇస్తాడు సంవత్సరానికి. ఓకే. ఆ సంవత్సరానికి 10% తీసుకుంటాం. బట్ హెచ్‌సీఎల్ నుంచి మళ్ళీ చాన్ ఎస్‌కే వాడు నిన్ను పర్మనెంట్ ఎంప్లాయీ కింద పెట్టుకున్నాడు అంటే, సో, నీకు కావాల్సినంత సాలరీ వచ్చుద్ది. ఓకే. అంటే ఇంత 60%, 70% నువ్వు అడగొచ్చు. ఇస్తాడు. ఓకే. దీనికి 2 రెట్లు సాలరీ వీడికి పే చేయాల్సొస్తుంది. ఓకే. ఎందుకంటే మరి మంచి ఎంప్లాయీని వాడు వదులుకుంటున్నాడు హెచ్‌సీఎల్‌లో. ఓకే. సో, కాబట్టి మరి ఈ చాన్ ఎస్‌కే వోడు ఈడికి 3 రెట్లు పే చేయాల్సొస్తదన్నమాట అమౌంట్ బల్క్‌లో. సో, అలా ఉంటది.
అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ సాలరీ ₹1,00,000 అనుకోండి. సో వాళ్ళు 2,00,000కి వేసుకుంటారు వెనకాల. అంటే అంత డబుల్ ఉంటది అది. మీ సాలరీ 10,000 ఇస్తే 30,000 ఆడు తీసుకుంటాడు. సో అట్లా ఉంటది. రియల్ టైమ్. సో అంత కాస్ట్ ఉంటది. సో కాబట్టి మీకు ఇలా కూడా మీకు ఇవి తెలియాలి. మీకు బేసిక్స్ ఇవన్నీ కూడా. ఇయన్నీ మీకు ఏ ట్రైనరు మీకు చెప్పడు. ఓకే. సో బట్ ఇవన్నీ మనం ఫేస్ చేస్తున్నాం కాబట్టి, మనం కూడా కంపెనీయే కాబట్టి ఇవన్నీ మీకు చెప్పాల్సుంటుంది. ఓకే. సో కాబట్టి సో ఇవి మీరు తెలుసుకోవాలి. బేసిక్‌గా క్లయింట్ అంటే ఎవరు? కన్సల్టింగ్ కంపెనీ అంటే ఏంటి? ఓకే. సో ప్రాజెక్ట్ కాస్ట్ ఏంటి? బిడ్ ఎలా వస్తది? ఓకే. ప్రాజెక్ట్ రిసోర్స్ అంటే ఏంటి? ప్రాజెక్ట్ రిసోర్స్ అంటే వీళ్ళందరూ ప్రాజెక్ట్ రిసోర్సే. ఓకే. సో వీళ్ళందరిని రిక్రూట్ చేసుకోవాల్సిందే. దగ్గర దగ్గర ప్రాజెక్ట్ రిసోర్స్ ఒక కంపెనీ ఒక చిన్న సైజు ప్రాజెక్ట్‌కి ఎంతమందుంటారు? పెద్ద సైజ్ ప్రాజెక్ట్‌కి ఎంతమందుంటారు? ఓకే. సో ప్రాజెక్ట్ బిజినెస్ ప్రాసెస్. సో బిజినెస్ ప్రాసెస్. బిడ్ అనేది జనరల్‌గా ఏంటంటే బిడ్ ఏదైతే ఉందో అది బిజినెస్ ప్రాసెస్‌ని బట్టి మనం కొటేషన్ ఇస్తాం. సో బిజినెస్ ప్రాసెస్ అంటే ఓవరాల్‌గా సో క్లయింట్ సంబంధించిన కంపెనీ కోడ్స్ ఎన్నున్నాయి? ఓకే. సో ఎన్ని కంపెనీ కోడ్స్ ఉన్నాయి? సో అవి ఏవే లొకేషన్స్ ఉన్నాయి? కంపెనీ కోడ్, లొకేషన్స్ ఏంటి? సో అలాగే క్లయింట్‌కి సంబంధించి మనకి ఎన్ని ప్లాన్స్ ఉన్నాయి? ఓకే. సో ఓవరాల్‌గా ఎన్ని ప్లాన్స్ ఉన్నాయి? ప్లాన్స్ ఎన్నున్నాయి? ఓకే. అలాగే మనకి సో ఎన్ని కంట్రోలింగ్ ఏరియాస్ ఉన్నాయి? సో ఎన్ని బిజినెస్ ఏరియాస్ ఉన్నాయి? ఓకే. సో క్లయింట్ సంబంధించి మొత్తం టోటల్ బిజినెస్ అంటే దీన్ని బట్టి ఎస్టిమేషన్ ఏసేస్తారు. సో పీ2పీ ప్రాసెస్ ఏంటి? క్లయింట్ పీ2పీ ప్రాసెస్ ఏంటి? ఓటీసీ ప్రాసెస్ ఏంటి? అంటే ఏది మ్యానుఫ్యాక్చర్ చేస్తాడు? ఏది అమ్ముతాడు? పేమెంట్స్ ఎలా ఉంటాయి? ఏ కైండ్ ఆఫ్ పేమెంట్స్ ఉంటాయి? ఏది కొంటాడు? ఏది అమ్ముతాడు? ఓకే. సో అలాగే మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ ఏంటి? ఓకే. ఎక్కడెక్కడ ఏ ఇండస్ట్రీ ఏంటి పర్టిక్యులర్‌గా? ఓకే. సో అలాగే మరి ఎంతమంది వెండర్స్ ఉన్నారు? ఎంతమంది కస్టమర్స్ ఉన్నారు క్లయింట్‌కి? ఓకే. సో రెవెన్యూ ఎంత జనరేట్ అవుతుంది? ఎక్స్‌పెండిచర్ ఎంతవుతుంది? ఓకే. ఆపరేటింగ్ కాస్ట్ ఎంత? ఇవన్నీ ఎస్టిమేషనే ఎంత కూడా బిజినెస్ ప్రాసెస్‌లోనే కవర్ అవుతుంది. ఓకే. సో లైక్ పేమెంట్ మెథడ్స్ ఏమున్నాయి క్లయింట్‌కి? పేమెంట్ మెథడ్స్ ఎలా చేస్తారు? ప్రాసెస్ ఏంటి? ఇవన్నీ తెలుసుకోవాలి మీరు కంపెనీలో జాయిన్ అయిన తర్వాత. ఇవన్నీ బ్లూ ప్రింట్‌లో ఉంటాయి. కంపెనీకి సంబంధించిన డాక్యుమెంట్ ఉంటుంది. ఓకే. సో ఇదే బిజినెస్ ప్రాసెస్ అంటే ఓవరాల్‌గా నువ్వు ఏ క్లయింట్‌కైతే నువ్వు ఇంప్లిమెంటేషన్ చేద్దాం అనుకుంటున్నావో, ఎస్ఏపీ ఇంప్లిమెంటేషన్ చేద్దాం అనుకుంటున్నావో, ఆ క్లయింట్‌కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్‌నే బిజినెస్ ప్రాసెస్ అంటారు. అర్థమైందా అందరికి? బిజినెస్ ప్రాసెస్ అంటే. సో బిజినెస్ ప్రాసెస్‌ని తెలుసుకున్న తర్వాతే ఇంప్లిమెంటేషన్ స్టార్ట్ చేస్తాం మనం. అంతేగాని బిజినెస్ ప్రాసెస్ తెలియకుండా మనం ఏది పడితే అది ఎస్ఏపీలో చెయ్యమనమాట. ఎగ్జాంపుల్ ఆఫ్ బిజినెస్ ప్రాసెస్ అంటే ఇది. క్లయింట్ ఓవరాల్ టర్నోవర్‌ని బట్టి ఓకే. సో క్లయింట్ కంపెనీ కోడ్స్‌ని బట్టి ఓకే. ఆర్గనైజేషన్ యూనిట్స్ ఉంటాయి. వాటిని బట్టి మనం ఫైనలైజ్ చేసేస్తారనమాట. ఇంత అని. ఓకే. సో ఇది బిజినెస్ ప్రాసెస్ అని చెప్పి ఫిక్స్ అయిపోతుంది. సో ఈ బిజినెస్ ప్రాసెస్ వచ్చేటప్పుడు